నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు, కానీ వస్తే మందులు పడాల్సిందే. అందుకే వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. అటువంటి ఎంతో కీలకమైన ఔషధ రంగంలో గత 3 దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న ఫార్మా కంపెనీ న్యూలెన్ ల్యాబొరేటరీస్. ఆ కంపెనీ వైస్ చైర్మన్ అండ్ CEO సుచేత్ దవులూరి ఈ వారం మన అతిథి. హలో సుచేత్. Hi Madhavi. హౌ యూ? Good. How are you? ఐఎమ్ గుడ్ టు. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్. Thank you. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటారు. న్యూలెన్ ఫౌండర్ మీ నాన్నగారు రామ్మోహన్ రావు గారికి మీకు లుక్స్ పరంగా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ చదువుల పరంగా అనుభవం పరంగా మీరిద్దరూ వేరే వేరే మార్గాల్లో ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఆయనే మీ రోల్ మోడల్ అనుకోవచ్చా? అంటే ఒక విధంగా చూస్తే డెఫినెట్గా చిన్నప్పటి నుంచి కొన్ని సీన్స్ నాకు చాలా బాగా గుర్తున్నాయి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్నగా ఉన్నప్పుడే ఆయన బాంబేలో ఉద్యోగం వదిలేసి ఫ్యామిలీతో కలిపి హైదరాబాద్ వచ్చేసారు న్యూలెన్ స్టార్ట్ చేయడానికి. మాకు బ్యాకింగ్ కూడా అంత లేదు, ఫైనాన్షియల్ బ్యాకింగ్ కూడా అంత లేదు. హీ వాజ్ అ ప్రొఫెషనల్, ఉద్యోగం చేసుకున్నారు. ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో అవి తీసుకుని హీ టుక్ ఆల్ ద రిస్క్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ స్టార్ట్ ఇన్ ఇండస్ట్రీ. మీకెంత వయసు అప్పుడు? అప్పుడు మేబీ 7-8 years old. అప్పుడు ప్లస్ కొత్తలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడం. సో ఇమేజెస్ అలా ఉండిపోయినాయి మనసులో. సో నేను వెదిగినప్పుడు కూడా న్యూలెండ్ కూడా నాతో పాటు గ్రో అవ్వడం, దాంతోపాటు ఆయన స్ట్రగుల్, కంపెనీ కోసం లైఫ్ అంతా డెడికేట్ చేయడం, ఆల్ దట్ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. సో అలా చూసుకుంటే డెఫినెట్గా ఐ థింక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్. గ్లాక్సోలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు అతను. దానికి ముందు ఇంకో కంపెనీలో కూడా చేశారు. అయినప్పటికీ ఆయన సొంతంగా ఫార్మా బిజినెస్ పెట్టాలనే ఆలోచన అతనికి ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అంటే ఆయన ఆ రోజుల్లో గ్లాక్సోలో ఆల్మోస్ట్ 10 to 12 years పనిచేశారు. అది కూడా మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేశారు అనమాట. సో ఆ రోజుల్లో ఆయనకి ఏమనిపించిందంటే ఇండియాలో క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ మీద ఫోకస్ చేసే కంపెనీ స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా అనే ఉద్దేశంతో న్యూలెన్ స్టార్ట్ చేశారు. సో ఆయనకి ఎప్పుడు ఇది 80s లో. ఓకే. దాని ముందు ఆయన ఆల్మోస్ట్ 6 or 7 years యుఎస్లో ఉన్నారనమాట. ఆయన తిరిగి వచ్చేసింది కూడా నేను డెఫినెట్గా ఇండియాకి ఏదో చేయాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి, ప్లస్ ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్ టు మై కంట్రీ అనే ఉద్దేశంతో వచ్చారు. సో ఐ థింక్ దట్ డిజైర్ కంబైన్డ్ విత్ క్వాలిటీ కాన్షియస్ కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ చేస్తే ఇండియాకి మంచి పేరు వస్తుంది, ప్లస్ లాంగ్ టర్మ్లో కూడా మనం మంచి పేరు వచ్చే కంపెనీ బిల్డ్ చేయగలనే కాన్ఫిడెన్స్ తోటి స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. మీ దగ్గరకు వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్స్ చూసినా, మీ ఎక్స్పోజర్ చూసినా, మీరు కూడా యూఎస్లోనే చదువుకున్నారు, కానీ అక్కడే సెటిల్ అయిపోయే టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మీది. మీ జనరేషన్లో బహుశా చాలామంది మీ ఫ్రెండ్స్ అదే పని చేసి ఉంటారు, కానీ మీరు నాన్నతోనే కలిసి ఆయన బిజినెస్తోనే సేల్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే యూజువలీ నన్ను చూసిన వాళ్ళని, లేకపోతే తిరిగి రావడం చూసిన వాళ్ళని, వాళ్ళకి అనిపిస్తుంది ఫ్యామిలీ బిజినెస్ కదా, సో సుచేత్కి ఇండియాకి తిరిగి వచ్చేయడం ఈజీ అయ్యి ఉండొచ్చు అనేది డెఫినెట్గా పర్సెప్షన్ ఉంటుంది. దాంట్లో తప్పు లేదు. బట్ నిజం చెప్పాలంటే ఐ థింక్ దెర్ వర్ 2 reasons దట్ ఐ కేమ్ బ్యాక్. ఒకటేమో కంపెనీ గ్రో అవ్వడం చూసి, నాన్నగారిని స్ట్రగుల్ అవ్వడం చూసి, ఆయన చేసిన సాక్రిఫైజెస్, దాంతో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ మీ గ్రోయింగ్ అప్ ఆల్సో. సో ఎప్పుడు న్యూలాండ్కి కాంట్రిబ్యూట్ చేయాలి, అదే ప్యాషన్ తీసుకురావాలనే ఉద్దేశం ఒకటి. ఇంకోటేమో అసలు యుఎస్లో ఉండిపోవాలి, మెటీరియల్ బెనిఫిట్స్ కానీ దట్ షుడ్ నాట్ టేక్ ద ప్రైమ్ ప్లేస్ ఇన్ మై లైఫ్. దానికి మరీ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దానికంటే ఏం చేసేవారు మీరు యుఎస్లో? నేను కమిన్స్ ఇంజిన్స్ అనే కంపెనీలో ప్రొడక్షన్ షాప్ ఫ్లోర్ సూపర్వైజర్ కింద చేసేవాడు అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్, ఆపరేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. అండ్ నాన్నగారు ఎప్పుడు నన్ను ఫోర్స్ కూడా చేయలేదు, నువ్వు కెమిస్ట్రీ చదవాలి అలాంటి కంపల్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు ఆ ఫ్రీడమ్, ఆ ఎన్వైరన్మెంట్ నాకు ఇచ్చారనమాట. జస్ట్ ఫాలో యువర్ ప్యాషన్, నీకు కావాల్సిన చదువు, కావాల్సిన ఏరియాలో పని చేయి అనేదే ఇచ్చారు. ఐ థింక్ దట్ వే నాకు కావాల్సింది చేయగలిగాను. నాకు కరెక్ట్ అనిపించినప్పుడు యుఎస్ నుంచి తిరిగి వచ్చి
న్యూలాండ్ జాయిన్ అయ్యి నా డెసిషన్ కింద నా సాటిస్ఫాక్షన్ తోటి పని చేయగలిగాను. ఓకే. సిమిలర్లీ హర్ష్ ఆల్సో, హూస్ మై బ్రదర్, నా తమ్ముడు హర్ష్ కూడా ఇంచుమించు అలాగే చేశాడు. హీ స్టడీడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. హీ హ్యాస్ అ డబుల్ మాస్టర్స్. ఐ హ్యావ్ అ సింగిల్ బట్ హీ హ్యాస్ అ డబుల్ మాస్టర్స్. హర్ష్ కూడా యుఎస్లో వేరే ఫర్మ్కి పని చేసి ఇండియాకి వచ్చే కూడా వేరే కంపెనీకి పని చేసి హర్ష్ కూడా కరెక్ట్ అనిపించినప్పుడు హర్ష్ కూడా వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యాడు. సో ఐ థింక్ that freedom was always there. So it was a choice that you both made. It was a choice, and that freedom that people should pursue their dreams. They should, మనకు కావాల్సింది మనకి రైట్ అనిపించింది చేయాలనే ఫ్రీడమ్ ఎప్పుడు ఉండేది. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ చెరిష్ ఈవెన్ టుడే. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మేము అదే ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం. Suchit, Newland Laboratories is primarily into manufacturing APIs. మీ పోర్ట్ఫోలియోలో దాదాపు 75 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని మీరు అనేక కంపెనీలకి సరఫరా చేస్తున్నారు. మీ దగ్గర ఇంత సరుకు పెట్టుకొని, ఇంత R&D పెట్టుకొని మీరే సొంతంగా ఒక బ్రాండ్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఏం జరిగిందంటే ఇండియాలో చాలా మటుకు కంపెనీస్ API కంపెనీస్ కింద స్టార్ట్ అయ్యి ఫినిష్ డోసేజ్ కంపెనీస్ కింద ఇవాల్వ్ అయినాయి. చాలాసార్లు బిజినెస్ కాంటెక్స్ట్లో మమ్మల్ని అడిగారు అనమాట, మీరు ఎందుకు ఫినిష్ డోసేజ్లోకి వెళ్ళలేదు అని. ద రీజన్ ఇస్ ఇన్నేళ్ళు బిజినెస్లో ఉండడంతో మాకు మా కస్టమర్స్కి ఒక్క నమ్మకం ఏర్పడింది. అంటే న్యూలాండ్ APIs చేసి మాకు ఇస్తుంది, మేము దాంతో ఫినిష్ డోసేజ్ చేసి, అంటే మందు న్యూలాండ్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఏ ట్యాబ్లెట్స్ చేయడమో సిరప్స్ చేయడమో ఇంజెక్షన్స్లోకి మార్చడము, ప్లస్ దాని మీద బ్రాండింగ్ చేసి మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, API మాత్రం న్యూలాండ్ నుంచి కొంటాం అనేది రిలేషన్షిప్ తోటి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. ఇప్పుడు అంత స్ట్రాంగ్ బిజినెస్ రిలేషన్షిప్ అయిన తర్వాత ఇప్పుడు మా ఫినిష్ డోసేజ్ ఒకసారి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఇట్ క్రియేట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అవర్ కస్టమర్స్. సో రేపు వాళ్ళకి కనిపిస్తుంది, ఓకే వీళ్ళే మా సప్లయర్సే మా కాంపిటీటర్స్ కింద మారుతున్నారు అనేది వి డెంట్ వాంట్. సో మా బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా APIs చేస్తూనే వీ కెన్ క్రియేట్ అ వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ. ప్రాఫిట్స్లో కానీ గ్రోత్లో కానీ ఎస్పెషలీ వాల్యుయేషన్స్లో కానీ APIs చేస్తూ మంచి వాల్యూ క్రియేట్ చేయగలమనే నమ్మకం. అది ఆలోచించి ఇంకా APIsలో ఉండిపోయాం. అండ్ అవర్ బిజినెస్ మోడల్ ఇస్ ప్రూఫ్ దట్ యాక్చువల్లీ APIs చేస్తూ బాగా వాల్యూ క్రియేట్ చేయొచ్చు అని ఆల్రెడీ మా ట్రాక్ రికార్డ్లో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఫైనాన్షియలీ కానీ ఆపరేషన్స్లో కానీ. సో జస్ట్ APIs అనే కాకుండా అంటే ద గ్లామర్ దట్స్ అటాచ్డ్ టు ఫినిష్ డోసేజెస్, దానికోసం మీకు ఆసక్తి లేదా అటుపక్క? లేదు, బికాజ్ ఐ థింక్ వీఆర్ టెక్నాలజిస్ట్. సో వీ బిలీవ్ దట్ APIsలో చాలా టెక్నాలజీ ఉంటుంది, చాలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది, చాలా వాల్యూ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ అ హైలీ కాంప్లెక్స్ బిజినెస్. అది క్వాలిటీ కంప్లయన్స్ అవనివ్వండి, గవర్నమెంట్ ఇన్స్పెక్షన్స్, రెగ్యులేటరీ కంప్లయన్స్ అవనివ్వండి, ప్రోడక్ట్ చేంజెస్ కానీ, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవనివ్వండి, సప్లై చైన్ కానీ, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ బిజినెస్ టు బీ ఇన్. సో ఆ కాంప్లెక్సిటీ మేనేజ్ చేస్తూ మామూలు అందరు చేసే మందులే కాకుండా స్పెషల్టీ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తూ చేస్తే వీ కెన్ డూ గుడ్ మార్జిన్స్, మంచి గ్రోత్ ఉంటుంది అనేది స్ట్రాంగ్ నమ్మకం. మీ ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం అమెరికా, యూరోప్లకి ఎగుమతి చేస్తూ ఉంటారు. వీటిల్లో మీరు సరఫరా చేసే ఎన్ని దేశాలు ఉంటాయి అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఇది మీ ఉత్పత్తిలో మొత్తం శాతం ఎంత ఉంటుంది? సో రఫ్లీ we export to about 80 to 85 different countries. Have almost more than 500 customers కంటే ఎక్కువే ఉన్నారు. About 46 to 50% revenues మాకు యూరోప్ నుంచి వస్తుంది. Around 30% of our revenues నార్త్ అమెరికా నుంచి వస్తాయి, which includes the United States as well as Canada put together. వేరేది ఇంచుమించు జపాన్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఏషియా పెసిఫిక్, ఇండియా, ఈ రీజన్స్ అన్ని కలుపుకొని మిగతా పర్సంటేజ్ అంతా. ఓకే. సో అక్కడ జరుగుతున్న ఫ్లక్చుయేషన్స్ బట్టి మీ కంపెనీ మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుందా? డెఫినెట్గా. ఐ థింక్ గవర్నమెంట్ స్టెబిలిటీ కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఎస్పెషలీ రిలేటెడ్ టు హెల్త్ కేర్, రూపీ డాలర్ ఫ్లక్చుయేషన్ కానీ, or any instability
in the economic infrastructure or macroeconomic factors. I think everything impacts us. కానీ ఫార్మా ఇండస్ట్రీ అన్న తర్వాత దాని సన్షైన్ ఇండస్ట్రీ అంటారు, బికాజ్ చాలా మట్టుకు మేము ఇన్సులేట్ అయిపోతాం. బికాజ్ యాజ్ యూ నో, పీపుల్ నీడ్ మెడిసిన్స్. సో వెన్ యూ గెట్ సిక్, you know, we may not eat, but we definitely have to take the medicines. Yes. So to a large extent, we are insulated. On top of that, since the average age of the population is growing, and people are living longer and therefore taking more medicines, and because they're taking more medicines, they're living longer. Right. So it's a cycle. Yes, it's a continuous cycle. Given that, I think pharma industry is good, but we do get impacted by these factors. But I think as long as we focus on our margins and our products, we can, you know, sustain these impacts. సుచిత్, ఆరంభంలో మీరు బల్క్ ఏపీఐస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్ళు, కానీ గత కొంతకాలంగా నీష్ ఏపీఐస్ మీద దృష్టి మరల్చినట్టు తెలుస్తుంది. వీటికి మార్జిన్ ఎక్కువగా ఉండడమే కారణం అనుకోవచ్చు. సో మా ఇండస్ట్రీలో ఏమైనా స్ట్రాటజీ మార్చాలన్నా అది ఇంచుమించు ఒక 5 to 10 years పడుతుంది. అంటే ఇవాళ ఒక R&Dలో ఒక మందు డెవలప్ చేసిన దాన్ని కమర్షియలైజ్ చేయడానికి ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 5 years. అంటే మేము దాన్ని R&D చేయడం, స్కేలప్ చేయడం, కమర్షియల్గా అమ్మడం, మా కస్టమర్ దాన్ని ఫైలింగ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ అప్రూవల్స్, ఇన్స్పెక్షన్ అవన్నీ కలుపుకుంటే. సో ఈ స్పెషల్టీ ఏపీఐస్, నీష్ ఏపీఐస్ కానీ అది చాలా ఏళ్ళుగా ఉన్న స్ట్రాటజీయే. పార్ట్ ఆఫ్ ద రీజన్ ఇస్ మార్జిన్స్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మీటూ మెడిసిన్స్ కూడా చేయకుండా, అంటే ఏదైతే మందులు ఈజీగా దొరుకుతున్నాయో దాంట్లో డెఫినెట్గా మార్జిన్స్ కూడా తక్కువ, ప్లస్ అది చేయడంలో అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో ఆ స్పెషల్టీ ఏపీఐస్ ఏవైతే మందులు చాలా మందికి అందట్లేదో వాటిల్ని చేసి మార్జిన్స్ కూడా పెంచి, ప్లస్ ఆ ఉన్న ప్రోడక్ట్స్ నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది. అంటే ఎటువంటి, కెన్ యూ నేమ్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ దీస్ నీష్ ఏపీఐస్? అంటే ఒకటి ది కామన్ ఏపీఐస్ వుడ్ బి, యునో, ద కామన్ యాంటీబయోటిక్స్ కానీ యాంటీ ఇన్ఫెక్టివ్స్ కానీ, కొంచెం స్పెషల్టీ ఏపీఐస్ అన్న తర్వాత ఏపీఐస్ విచ్ ఆర్ మేడ్ ఫర్ రిలీవింగ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్, లేకపోతే కీమోథెరపీ నుంచి వచ్చే నాజియాని రివర్స్ చేయడానికి తీసుకునే మందులు. సో అవి స్పెషల్టీ నీష్ థెరప్యూటిక్ సెగ్మెంట్సే కాదు, వాటిని తయారు చేసే టెక్నాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కానీ అవి కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంచెం ఆస్తమా ఉండే పేషెంట్స్కి మీరు చూసే ఉంటారు, ఇన్హలేషన్ డివైసెస్ ఉంటాయి. డ్రై పౌడర్ ఇన్హలేషన్ కానీ, మీటర్ డోస్ ఇన్హలేషన్ కానీ, ఆ డివైసెస్ కూడా చాలా డెవలప్ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. సో అలాంటి డివైసెస్ చేసే మెడిసిన్స్కి పర్టికులర్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, స్పెసిఫిక్ టెక్నాలజీస్ ఉంటాయి. సో అలాంటి స్పెషాలిటీ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తే మార్జిన్సే కాదు, అలాంటి ప్రోడక్ట్స్ చేసే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ స్ట్రాటజీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. గతంతో పోలిస్తే ఇంకా ప్రయోగ దశలో ఉన్న ఔషధాల పట్ల కూడా న్యూలాండ్ ఆసక్తి పెరిగినట్టు అనిపిస్తుంది. ఇందువల్ల మీకు బిజినెస్ పరంగా ఎటువంటి ప్రయోజనం కలగనుంది? డెఫినెట్గా ఇప్పుడు మా మందుల్లో ఏపీఐస్ అన్న తర్వాత జెనరిక్స్ కూడా చేస్తాం. అంటే పేటెంట్స్ అయిపోయిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే పేటెంట్స్ ఇన్వాలిడేట్ అయిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఉన్న పేటెంట్ని సర్కమ్మెంట్ చేసి లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ కానీ. అది కాకుండా చాలా మటుకు ప్రోడక్ట్స్ ఇంకా క్లినికల్ టెస్టింగ్లోనే ఉన్నాయి, అంటే కమర్షియల్గా లేవు. సో phase 1, phase 2, phase 3 హ్యూమన్ టెస్టింగ్లో ఉన్న ప్రోడక్ట్స్. అలాంటి ప్రోడక్ట్స్ చేసినప్పుడు కొంచెం మార్జిన్స్ కూడా దే ఆర్ మచ్ హయ్యర్, ప్లస్ చాలా ఏళ్ళ వరకు మా కాంపిటీషన్ కూడా ఉండదు, బికాస్ దోస్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై పేటెంట్స్ which usually last for about 10 to 12 years after commercialization. So at least ఆ 10 ఏళ్ళకి మాకు ఎక్కువ కాంపిటీషన్ ఉండదు, వీ కెన్ ఎంజాయ్ మార్జిన్స్. సో రెండు రకాల బిజినెస్ కూడా ఫోకస్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ ద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారా? ఎస్. ఓకే. మీ రోల్ దగ్గరికి వస్తే, మీరు 2002లో న్యూలాండ్లో ల్యాండ్ అయ్యారు. నాన్నగారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి మీరు బాగా కష్టపడ్డారా, లేక ఆయనని ఈజీగానే ఇంప్రెస్ చేశారా? నాన్నగారి దగ్గర నుంచి ఎప్పుడు
నమ్మకంలో డెఫిసిట్ ఎప్పుడూ లేదు. డే వన్ నుంచి కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ అప్రిషియేట్ అబౌట్ హిమ్ ఈజ్ నేనైనా కానీ హర్ష్ అయినా కానీ ఫ్రమ్ డే వన్ ఆ కంపెనీలో ఆ నమ్మకం ట్రస్ట్ ఎప్పుడు ఉంది. ఇవాళ నేను కానీ హర్ష్ కానీ ఈ లెవెల్లో పర్ఫామ్ చేస్తామంటే దానికి నమ్మకం, ఫ్రీడమ్ కారణం. అలాని నేను మిస్టేక్స్ చేయలేదని కాదు, డెఫినెట్గా మిస్టేక్స్ జరిగినాయి. బట్ ఆ మిస్టేక్స్ని నేర్చుకుని అదే చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా టుడే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్, ట్రస్ట్ and ability to make those mistakes and learn from them. మీ తమ్ముడు సహర్ష్, హూ యూ కాల్ హర్ష్, అతను కూడా కంపెనీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మీరు వైస్ చైర్మన్ అండ్ సిఇఓ, అతన్ని ఏమిటి? సో హర్ష్ ఏమో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. ఆల్మోస్ట్ 2007 నుంచి ఉన్నాడు తను. సో ఆల్మోస్ట్ 11 years అయిపోయింది, క్లోజ్ టు 11 years. అండ్ హర్ష్ డైరెక్ట్లీ looks after sales, business development, R&D, product development. And it's good because both our combination is good. He has a lot of energy. Harsh likes travel, so koncham markets and study cheyadam, customers and meet avadam, company strategy gurinchi aalochinchadam, ఏది చేస్తే బాగుంటుంది. So I think it's always very good to have someone who you can trust equally, who's also thinking for the company. So ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు, అందరూ కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు. డస్ దస్ ఆల్సో హెల్ప్ ప్రొఫెషనలీ? డెఫినెట్లీ. ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కంపెనీలో రిలేషన్షిప్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. సో వెన్ వీఆర్ ఇన్ ద కంపెనీ, మా పర్ఫార్మెన్స్ డైలాగ్స్ కానీ కంపెనీ గురించి మాట్లాడినప్పుడు కానీ మా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ వీఆర్ వెరీ క్లియర్, రైట్? We try our best, may not be successful all the time, to ensure that we don't let other equations hinder the professional equations. So company ki edi correcto, shareholders ki edi correcto, adi focus cheyalani chustam. I play my role, dad plays his role, Harsh kuda tan cheyalsin tan chestadu. మీకు FDA అనుమతి ఇచ్చిన 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ మూడోది కూడా 2017లోనే అక్వైర్ చేశారు. దీని ప్రభావం మీ లావాదేవీలపైన, మీ లాభాలపైన ఎంత ఉంది? అంటే మాకు ఆల్మోస్ట్ 30% రెవెన్యూస్ యూఎస్ నుంచి వస్తాయి కాబట్టి ఆ FDA ఇన్స్పెక్షన్ అన్నది మాకు మ్యాండటరీ. సో ఐ థింక్ ఆ లాస్ట్ FDA ఇన్స్పెక్షన్ వాజ్ ద 12th FDA inspection for the company. May 12th? It was the 12th. Okay. So that means that we almost had a dozen inspections so far. Okay. And obviously our inspection successful ga jaragapothe we can't sell our products. Ade meeku agni pariksha. Correct. Into the US. Okay. Alani FDA inspection baa jaragalane dantoti we don't operate. మా ఫిలాసఫీ ఏంటంటే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా FDA ఇన్స్పెక్షన్ విల్ నాట్ బి అన్ ఇష్యూ. కల్చర్ మీద ఫోకస్ చేస్తే దెన్ ఎనీ ఇన్స్పెక్షన్ కెన్ హ్యాపెన్. హైదరాబాద్ ఫార్మా హబ్ లాంటిది తెలంగాణ ఏర్పడ్డాక స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మీకు ఎంకరేజింగ్గానే ఉన్నాయా? అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపు ఫార్మా సెక్టర్లో ఏ మేరకు ప్రభావం చూపింది? నో, డెఫినెట్గా, ఎస్పెషలీ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ మన కేటీఆర్ గారు కానీ లేకపోతే ఎనీ సీనియర్ అదర్ బ్యూరోక్రాట్స్ వెన్ దే వర్ రిప్రజెంటింగ్ తెలంగాణ ఒక వీడియో చేశారనమాట. ఆ స్టేట్కి సంబంధించిన వీడియో, కొంచెం బిజినెస్ ప్రమోట్ చేయడానికి. ఆ వీడియోలో న్యూలాండ్ని యాజ్ అ ఫార్మా కంపెనీ ఫీచర్ చేశారు. And that gave us a lot of pride because ఎందుకంటే we are one of the few companies where all our R&D and manufacturing bases, మా 4 facilities తెలంగాణలోనే ఉన్నాయి. దాంతోపాటు when the government is positive about business, దాని ఎఫెక్ట్ డెఫినెట్గా బ్యూరోక్రసీలో కానీ డౌన్ ద లైన్ కానీ డెఫినెట్గా ఆ పాజిటివ్నెస్ మెయింటైన్ అవుతుంది. And we've seen the effect of that.
ఈ న్యూలాండ్ అనే పేరు వెంటనే ఒక ఫారిన్ కంపెనీ ఏమో అనిపిస్తుంది. న్యూలాండ్ అన్న పేరు మీరు ఎలా పెట్టారు మీ నాన్నగారు? యాక్చువల్లీ న్యూలాండ్ అనే పేరు ఫాదర్ న్యూలాండ్ అనే సైంటిస్ట్ నుండి వచ్చింది మాకు. సో నాన్నగారు హీ స్టడీడ్ పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ దిస్ ప్లేస్ కాల్డ్ యూనివర్సిటీ ఆఫ్ నోటర్ డేమ్. అదే యూనివర్సిటీలో నేను కూడా బిజినెస్ చదివాను అనమాట. సో యాక్చువల్లీ నాకు నాన్నగారికి ఆ న్యూలాండ్ సైన్స్ బ్లాక్ ఎదురుగుండా వీ హ్యావ్ అ పిక్చర్ టుగెదర్ యాజ్ వెల్. సో నాన్నగారు కూడా అక్కడే చదువుకున్నారు. ఈవెన్ ఐ స్టడీడ్ బిజినెస్ దేర్. సో సుచిత్, డ్రైవింగ్ చేస్తూ మొదటిసారి ఎవరైనా గెస్ట్ క్విక్ గన్ కూడా చేస్తున్నారు మా షోలో. ఐ యూ రెడీ? డూ యూ డ్రైవ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ కెన్ యూ ఆన్సర్ యాజ్ వెల్ యాజ్ యూ డ్రైవ్? ర్యాపిడ్ ఫైర్. మనసుకి భక్తి, ఆరోగ్యానికి వ్యాయామం, ఇదే మీ ఫిట్నెస్ మంత్ర అనుకోవచ్చా? డెఫినెట్గా మాధవి, ఎందుకంటే అట్లీస్ట్ భక్తి అన్నది కొంచెం అహంకారాన్ని చెక్లో ఉంచుతుంది. అండ్ ఐ థింక్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ జస్ట్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ నో యాంగ్జైటీ ఫర్ ష్యూర్. మీరు కేబీఆర్లో రోజుకి 10 కిలోమీటర్లు పరిగెడతారని విన్నాం. లేదు మాధవి, మోస్ట్లీ వాక్ వీకెండ్స్లో. వీక్ డేస్లో అప్పుడప్పుడు రన్కి వెళ్తాను. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. కానీ యూజువలీ వాక్ ఆన్ ద వీకెండ్స్ అలాట్. మీరు రీసెంట్గా చూసిన తెలుగు మూవీ ఏమిటి? రంగస్థలం. డిడ్ యు లైక్ ఇట్? యా వెరీ మచ్. మీరు చేసే బిజినెస్ కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ కాంబినేషన్, పర్సనల్గా మీకు ఈ రెండింటిలో ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ కంటే మాధవి, బిజినెస్లో అంటే నేను ఇంజనీరింగ్ ప్లస్ ఎంబీఏ చేశాను కాబట్టి ఓవరాల్ ఆపరేషన్స్ ప్లస్ అసలు బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, కంపెనీ అన్న తర్వాత డిఫరెన్షియేట్ ఎలా చేయొచ్చు, జనరలీ వర్కింగ్ విత్ పీపుల్, హెల్పింగ్ పీపుల్ అన్లాక్ దేర్ పొటెన్షియల్, ఆ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్, ఐ ఎంజాయ్ దట్ లాట్ మోర్. 16 ఏళ్ళుగా మీరు నాన్నతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? అడ్వైస్ కంటే ఆయన నా మీద పెట్టిన నమ్మకం కానీ, లేకపోతే ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ కానీ, టు పర్స్యూ వాట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, లేకపోతే నాకు నచ్చింది చేయడం. ఆయన ఇచ్చిన స్వేచ్ఛే మీకు బెస్ట్ లెసన్ అంటారు? ఎస్. మీ పోటీదారులని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ విషయంలో వాళ్ళకంటే ఎక్కువ పై చేయి సాధించాలని అనుకుంటారు? ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెంటరీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో కాన్స్టెంట్గా బెంచ్ మార్క్ చేసుకుంటూ ఉంటాం ఫర్ షూర్. కానీ డెఫినెట్గా జెనరిక్స్లో న్యూ ప్రోడక్ట్స్ ఎక్కువ చేయాలని, అది డెఫినెట్గా ఎక్కువ విజిబిలిటీ, ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. అలాగే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇవాల్వ్ అవుతుంది బిజినెస్, దాంట్లో చాలా పొటెన్షియల్ ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. బిజినెస్లో మీకు 4 క్వార్టర్స్ ఉంటాయి, హాలిడేస్ ఎన్ని ఉంటాయి? సో యూజువలీ మేము సంవత్సరానికి ఒక 10 రోజులు డిక్లేర్ చేస్తాం హాలిడేస్ అన్నీ కలిపి. అది కాకుండా ఆఫీస్ వర్క్స్ ఫర్ అబౌట్ 5 days a week అండ్ ఫెసిలిటీస్ అన్న తర్వాత అవి 24/7 7 days a week. మీ పర్సనల్ హాలిడేస్? పర్సనల్ హాలిడేస్ యాక్చువల్లీ తక్కువ. నాకు యాక్చువల్లీ వీకెండ్ బ్రేక్ దొరికితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అది కాకుండా అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ హాలిడే, మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి అట్లీస్ట్ 1 హాలిడే చేయాలని ట్రై చేస్తాం. ఎప్పుడూ కుదరదు. అండ్ పిల్లలతో ఒక హాలిడే చేయాలని ట్రై చేస్తాం. సో ఈ మధ్యనే ట్రెక్ కూడా వెళ్ళొచ్చాను. ఇట్ వాజ్ మై ఫస్ట్ టైమ్ ఐ వెంట్ ఫర్ అ లాంగ్ ట్రెక్. అది చాలా ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ అ బిగ్ బ్రేక్. టు ద హిమాలయస్? నో, వి వెంట్ టు ధర్మశాల. Thank you so much, Sujit. Thank you for coming on our show and wish you all the best. Thanks very much. It's been my pleasure. ఆరోగ్యానికి మందులు ఎంత ముఖ్యమైనవో వాటిని తయారు చేసే కంపెనీలకి ప్రమాణాలు అంతే ముఖ్యమైనవి. ఈ స్టాండర్డ్స్ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మార్కెట్లో తన ఇమేజ్ను నిలుపుకుంటూ వస్తుంది న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. విల్ వాట్ యు డిసైడ్.